ఏమన్నా ఆవగింజ మొదలుకొని గుమ్మడికాయంత వరకు కూడా ప్రతి ఒక్కటి రాజకీయం వర్సెస్ వ్యాపారం రెండు నడుస్తుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇద్దరు కలిసే రేటు డిసైడ్ చేస్తారు. పక్కన ఉందా క్లియర్‌గా? ఆసుపత్రుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడినప్పుడే ప్రభుత్వ ఆసుపత్రులు బాగున్నట్టు. లేకుంటే వారి మాటలు బూడిదలో పోసిన పన్నీరే, దాంట్లో నో డౌట్. మన ఎమ్మెల్యేల పిల్లలు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, మన ఎమ్మెల్సీల పిల్లలు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లలు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ మంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ నేతలు అందరూ వాళ్ళకు పంటి నొప్పి లేచినా, కాలు బెడికినా, జ్వరం వచ్చినా, తుమ్మినా, దగ్గినా వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు? ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో. మరి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకు తెలుసు ఏమంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం బాత్రూమ్లు ఏం బాగుండవు, ట్రీట్మెంట్ ఏం బాగుంటుందని. మనకు తెలియదు ఆ విషయం. మనం ఏమనుకుంటాం, రాజకీయ నాయకులు హామీలు ఇస్తే అరే నా కోసమే పుట్టిండు, నా కోసమే వచ్చిండు, దేవుడు తోపు తురుమని భజన చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చేయడం మనం చెప్తాం. ఒకటే విషయం అండి, ఈ ప్రభుత్వాలు ఏవి కూడా ఉచితంగా ఎండిచ్చిన వేస్ట్. ఉచిత వైద్యం ఇవ్వండి. ఉచిత వైద్యం. ఉచిత వైద్యం అంటే కార్పొరేటర్లో ఉచిత వైద్యం ఇవ్వరు వాళ్ళు. ఉచిత వైద్యం కూడా అవసరం లేదు వాస్తవానికి. ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఒక్క పేషెంట్ చచ్చిపోకుండా సరిపోతుంది. ఒక రెండు రూల్స్ రావాలండి. ప్రభుత్వ ఆసుపత్రిలో జబర్దస్త్ కార్పొరేట్ స్థాయిలో చేయాలి, నంబర్ 1. లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలు ఎక్కడైతే హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారో అక్కడనే కార్యకర్తల పిల్లలు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రజల పిల్లలు అక్కడనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్లనే వాళ్ళని మార్చండి, అట్లనే వాళ్ళని డెవలప్ చేయండి. ప్రభుత్వ ఆసుపత్రిలో మరి వాళ్ళు ఎందుకు వెళ్ళరు? నేను చెప్తే వాళ్ళకి తెలుసు కదా, హాస్పిటల్ బాగుండవు, సరిగా వెంటిలేటర్లు ఉండవు, ఆక్సిజన్ ఉండవు, ఐసీయూ రూమ్స్ ఉండవు, సరిగా బెడ్స్ ఉండవు, డాక్టర్ల కొరత ఉంటుంది. వాళ్ళకి తెలుసు. ఇవన్నీ ప్రజల కొరకు, పేద ప్రజల కొరకేమో గవర్నమెంట్ హాస్పిటల్స్, బాగా బలిష్ఠులకు డబ్బులకేమో ప్రైవేట్ హాస్పిటల్స్. ఇంకా పేద ప్రజల ప్రేమ ఉందని చెప్పి అసెంబ్లీలో పార్లమెంట్ వెళ్ళేసి మైక్ ముందు అధ్యక్ష అధ్యక్ష అని మాట్లాడతారు పిచ్చోళ్ళక్క. కాబట్టి ఒకటే, ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరిచినాం, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపరిచినాం మేము అని పిసపిస మాటలు చెప్పారు. ఒక పని చేయండి, అదే ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, అప్పుడు మేము ప్రభుత్వ ఆసుపత్రి నమ్ముతాం, లేకపోతే మిమ్మల్ని తంతాం. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల పైన వాటి మెరుగు దిశగా సూరన్న టీవీ ఖచ్చితంగా ముందుకు అడుగేస్తుంది. నెక్స్ట్ సూరన్న చేసే ఉద్యమం ఏదన్నా ఉందంటే గ్రామ స్థాయిలో ఒకటే, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎమ్మెల్యేల పిల్లలు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మా పిల్లలు అక్కడనే తీసుకుంటారు, లేకపోతే రాజీనామా చేయాలి. వాళ్ళు ఎందుకు తీసుకోరండి? వేస్ట్ అనే కదా. ప్రభుత్వాన్ని నడిపించేది మీరు, ట్యాక్సులు కట్టేది మేము, జీతాలు ఇచ్చేది మేము. మీరు వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారా? మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలన్నా? ఇది ఎక్కడ న్యాయమండి? దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.